అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవాలంటే బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ముసుగులో కాంగ్రెస్ పార్టీ మరియు అనుబంధ పక్షాలకు సంబంధించిన ఓట్లు ఏ విధంగా తొలగిస్తున్నారన్నది మనమంతా కూడా గమనిస్తున్నాం. ముఖ్యంగా మమతా బెనర్జీ గారు 3 సార్లు తను ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేగా గెలవలేకపోయింది. స్టాలిన్ అనే వ్యక్తి వాళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రిగా ఉండి తను ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితి క్రియేట్ చేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓట్లని కట్ చేయడం జరుగుతుంది. అట్లా కట్ చేయకుండా ఉండడానికని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ట్రైనింగ్ విభాగం అధ్యక్షుడిగా నేను, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ప్రతి పార్లమెంటుకు ఎంపీ స్థాయి వ్యక్తులను కోఆర్డినేటర్గా అపాయింట్ చేసి మేము ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అదేవిధంగా ట్రైనింగ్ విభాగంలో ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్, సాధారణంగా ఏ బూత్ అయినా సరే 250 నుంచి 350, కొన్ని జాగాల్లో సిటీ చుట్టుముట్టు ఉంటే 500-600 మంది కూడా బూతులు ఉంటాయి. ఆ బూతులకు ఒకరొకరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లను పరిరక్షించుకోవాలి, అదేవిధంగా కొత్తగా పెళ్లిళ్ళ కోడళ్ళు చాలా ఇళ్లలో వస్తారు, వాళ్ళు కూడా మ్యాపింగ్ చేయాలి. ఎవరితోనైతే పెళ్లి అయిందో ఆ ఇంట్లో వాళ్ళ భర్త, వాళ్ళ తండ్రి ఆ ఇంటి నెంబర్ పైన ఆ ఓటు మ్యాపింగ్ చేసుకోవాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్కే ఉంటుంది అనమాట. ఆయనకు సర్వ హక్కులు ఉంటాయి. ప్రభుత్వంతో ఎంఆర్ఓ ఆఫీస్తో రెగ్యులర్గా మీటింగ్స్, ఆల్ పార్టీ మీటింగ్స్ అయితే ఈ బూత్ లెవెల్ ఏజెంట్ని మా జిల్లా అధ్యక్షులు అపాయింట్ చేశారు దారాసింగ్ గారు. వారు అన్ని మండల మీటింగ్లలో పార్టిసిపేట్ చేస్తూ ఆ నియోజకవర్గంలో ఆ యొక్క బూత్కు సంబంధించిన ఓట్ల పరిరక్షణ బాధ్యత ఈ బిఎల్ఏల పైన ఉంటుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఏలకు సమగ్రమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి వాళ్ళకు మేము మెటీరియల్ కూడా తయారు చేసినాం. మెటీరియల్ కూడా తయారు చేసి వాళ్ళకి పుస్తకాలు కూడా ఇచ్చి వాళ్ళకు ఈరోజు 1 o'clock వరకు, 11 నుంచి 1 వరకు, 1:30 వరకు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని ఫీల్డ్ లోపల ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది. గతంలో 2004-06 ప్రాంతం లోపల లింగ్లో ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. అప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కును ఉపయోగించుకోవాలనే దానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఎస్ఐఆర్ను వాడితే, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఏ విధంగా తొలగించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్న సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ కమిటీ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకొని దీంట్లోపల పనిచేయడం జరుగుతుంది. తప్పకుండా వచ్చే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల లోపల అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడానికి ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ యొక్క పాత్ర పెద్ద ఎత్తున ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తుంది.